ఎవరి మీది ఏం పేరమ్మా కొడుకు ఏం చేస్తాడు ఎక్కడ నువ్వు ఇంటికి పోతే ఏమంటుండు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా ఎప్పుడన్నా ఏమంటుంది పోలీస్ ఆయన కూడా పట్టించుకోలేదు. ఆయన లంచం పెట్టిండు. పోలీస్ ఆయన కూడా పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గరికి ఇట్లా పోయినా ఏమన్నా ఎంఆర్ఓ దగ్గరికి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందా నీకు ఆ ఇంట్లో ఎందుకు ఉండట్లే ఆ ఇంట్లో తాళం వేసుకొని పోతాం. మేము ఎక్కడన్నా ఊరికి పోతే భయం వస్తారు, తాళం వేసుకుంటారు, చుట్టుకున్నా పోతారు. ఊళ్ళో పెద్ద మంది ఇట్లా ఎవరు అడగట్లేదు, ఎవ్వరు అడుగుతలేరు. ఆ చుట్టుపక్కల కూడా మరి నా సాగితే నా మొగలికి వెళ్ళమంటే ఒక్కరు కూడా నోరెట్టి మాట్లాడతలేదు. మరి నేను అంత పాపం చేశాను. సార్ ఊళ్ళో నీకేం కావాలి, ఏం డిమాండ్ చేస్తున్నావు? ఇప్పుడు నాకు ఆ ఇల్లు కావాలి, ఆ భూమి కావాలి, నా బిడ్డ నాతో ఉండాలి. నీకు ఎంత ఉంది మొత్తం ఆస్తి? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు నీ పేరు మీద ఉందా? 2 ఎకరాలు ఆయన చేయించుకున్నాం. మిగతా 2 ఎకరాలు నీ పేరు మీద ఉంది, అది కూడా చేయించుకున్నా. ఎకరం 15 గుంటలు నీ పేరు మీద ఉంది. రైతు బంధు నీకు ఇస్తున్నా ఆయన తీసుకుంటాను. రైతు బంధు కూడా రానిస్తలేడు. కాగితాలు కూడా కొంచపోయింది, అన్ని కొంచపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇదే ఎక్కడో ఒక్కడ ఉంటానా. నిన్న పోయే అక్క తాళాలు వేసుకున్నాడు, తీర్చలేదు. అన్నం లేదు, ఆ ఇంట్లోకే పోనిచ్చలేడు ఆయన. మీరు వచ్చి ఆ తాళం వాళ్ళు కొట్టి నా ఇంట్లో తోలి, నా బిడ్డ నా ఇంట్లో తోలి రావాలి. నీ కొడుకు పేరు ఏం పేరమ్మా? పావాకం. ఇంటి పేరు? ఇంటి పేరు ఏం పేరు? గంగుల. గంగుల గోపాల్. ఇది ఒక్కటి చెప్పు మాకు.